బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకైతే ముంబైలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక లక్షలాది మంది ఫ్యాన్స్ క్రికెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన టీ20లో ప్రపంచ కప్ ను రోహిత్ సారథ్యంలోని మన జట్టు అయితే గెలిచింది. ఇక దీంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నట్టాయి. ఈ క్రమంలోనే ఉదయం ప్రధాని మోదీతో కూడా క్రికెట్ జట్టు భేటీ అయ్యింది. ప్రతి ఒక్కరిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. విజయ రహస్యాలను క్రికెటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక మున్ముందు కూడా మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షించారు. టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు ముంబైలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక లక్షలాది మంది ఫ్యాన్స్ క్రికెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన టీ20లో ప్రపంచ కప్ ను రోహిత్ సారథ్యంలోని మన జట్టు గెలిచింది. ఇక దీంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నట్టాయి. ఈ క్రమంలోనే ఉదయం ప్రధాని మోదీతో కూడా క్రికెట్ జట్టు భేటీ అయ్యింది. ప్రతి ఒక్కరిని కూడా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక విజయ రహస్యాల గురించి క్రికెటర్లను అడిగి తెలుసుకున్నారు. మున్ముందు మరిన్ని విజయాలు కూడా సాధించాలని ఆకాంక్షించారు. రైట్గా టీమిండియాకి ముంబైలో అయితే ఘన స్వాగతం లభించింది. అక్కడ మనం చూసుకోవచ్చు స్క్రీన్ పైన కూడా జనం అంతా కూడా అక్కడికి చేరుకొని స్వాగతం పలుకుతున్నారు. క్రికెటర్స్కి సంబంధించి అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో కూడా క్రికెటర్లకి సన్మానం అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మా డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్, క్రికెట్ అభిమానులంతా కూడా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. దీనికి సంబంధించి అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మమత, టీ20 ప్రపంచ కప్ విజేతలకి ముంబైలో ఘన స్వాగతం లభిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మొత్తం టీ20 ప్రపంచ కప్ అని అదేవిధంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తుందని బీట్ చేయడం కానీ గెలవడం కానీ పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు అంబరనండి. ఆ తర్వాత అంటే క్రికెట్ కప్ గెలిచిన తర్వాత ప్రపంచ కప్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారి ముంబైలో పర్టికులర్గా బీసీసీఐ ఆధ్వర్యంలో సన్మానం జరగనుంది. కాసేపట్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రానున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక ర్యాలీగా ఆల్మోస్ట్ 2 గంటల పాటు ఒక ర్యాలీగా కొనసాగుతారు. మొత్తం మనం చూసినాం, మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఆ తీర ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో ప్రధాన రహదారిగా ఉంటుందో అక్కడ మొత్తం కూడా జనం మొత్తం క్రౌడ్, భారీ ఎత్తున క్రౌడ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎవరైతే ప్రపంచ కప్ టీ20ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదేవిధంగా ఆల్మోస్ట్ ఏకపక్షంగా సాగిన తీరు కానీ ఆ గెలిచిన విధానం కానీ ఇవన్నీ కూడా మరపురాని గుర్తులు, మరపురాని విజయాన్ని దేశ ప్రజలకు అందించారు. కాబట్టి ఆబ్వియస్ గా అటువంటి ఎఫర్ట్స్ పెట్టినటువంటి అభిమానులందరినీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారికి విష్ చేయాల్సిన అవసరం ఉందనే ఒక కాన్సెప్ట్ వారందరూ కూడా మొత్తం ఆ తీర ప్రాంతం మొత్తానికి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆ తీర ప్రాంతం మొత్తంలో అంటే ముంబై సిటీ మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో వాంఖడే స్టేడియం వరకు, వాంఖడే స్టేడియం అంటారు. ఆ స్టేడియం చాలా ఫేమస్ స్టేడియం. ఆ స్టేడియంలో క్రికెటర్లందరూ కూడా సన్మానం చేయబోతున్నారు. మరి బీసీసీ ఆధ్వర్యంలో పర్టికులర్ గా భారత క్రికెట్
కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఈ విజయం పైన ప్రధానంగా బీసీసీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అంతేకాదు 125 crores ప్రైజ్ మనీ కూడా క్రికెటర్లందరూ కూడా క్రికెట్లో అదేవిధంగా కోచ్ అదేవిధంగా అందరికీ ఎవరైతే ఆ భాగంలో టీంలో బాగున్నారో అందరూ కూడా బహుకరించింది కూడా. సో దాంతో పాటుగా మొత్తం దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని తలమానికి నిలబెట్టినటువంటి క్రికెట్ వీరులందరూ కూడా ఒక పెద్ద సన్మానం చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు ఫీల్ అయ్యి ఆ విధంగా బీసీసీ అక్కడ ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబోతూ ఉంది. ప్రధానంగా రోహిత్ శర్మ సారథ్యంలో ఉన్నటువంటి క్రికెట్ టీము ఏ విధంగా పోరాటం చేసింది, ఏ విధంగా విజయాన్ని సాధించింది అనేది ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా చూసిన పరిస్థితి. సో అటువంటి టీమ్ కి ఒక మంచి వెల్కమ్ పార్టీ లాంటిది, గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ తో బీసీసీ చేసినటువంటి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో సన్మాన కార్యక్రమం, దాన్ని కాసేపట్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం, తర్వాత అక్కడి నుంచి దాదాపు 2 గంటల పాటు వాంఖేడే స్టేడియం వరకు ఊరేగింపుగా కొనసాగిన తర్వాత మనకి అక్కడ సన్మానం ఉంటుంది. బీసీసీ మేబీ ప్రధాని మోదీ కూడా అక్కడికి వారి చేతుల మీదకి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం మధ్యాహ్నం చూసాం, ఉదయం యాక్చువల్గా వాళ్ళు అంటే ఎక్కడైతే కప్పు గెలవడం జరిగిందో అక్కడి నుంచి ఈరోజు ఉదయమే ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిసారు. ఆయనతో ఒక ఆల్మోస్ట్ 45 నిమిషాల పాటు భేటీ అవ్వడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి ఏంటి విజయం ఈ విధంగా సాధించగారు, ఎటువంటి ఆ సమయంలో మీరు మ్యాచ్ ఎటువంటి ప్రెషర్ ఫేస్ చేశారు, ఏ విధంగా ప్రత్యర్థి టీం ని ఓడించగలిగారు, ఇవన్నీ కూడా ప్లేయర్ బై ప్లేయర్ ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ చాలా ఆసక్తిగా తెలుసుకోవడం జరిగింది. మనం అవి కూడా మన వేర్కి న్యూస్ కింద చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్ గా క్రికెట్ అభిమానులు ఎంతో అంటే చాలా ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాల తర్వాత మనకి T20 ప్రపంచం వచ్చింది కాబట్టి అదొక పెద్ద అచీవ్మెంట్ గానే ఆల్మోస్ట్ ప్రతి క్రికెట్ అభిమాని చూసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఇవ్వాల్సిన ఉద్దేశం ఉందన్న నేపథ్యంలోనే బీసీసీ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా గతంలో కూడా మనం T20 మామూలుగా 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా మనం ఇటువంటిది ఆల్మోస్ట్ ఆర్గనైజ్ చేశారు. బట్ దానికంటే పెద్ద స్థాయిలో ఇది T20 ప్రపంచ కప్ సంబంధించినటువంటి విజేతలు ఎవరైతే ఉన్నారో, క్రికెట్ జట్టు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక ఘన స్వాగతం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఫ్యాన్స్ రోంగ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చారు, ఏ స్థాయిలో ఏ విధంగా వారిని వెల్కమ్ చేయడానికి ముందుకు వచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తీర ప్రాంతం మొత్తం కూడా ముంబై మెయిన్ తీర ప్రాంతాన్ని భావిస్తూ ఉంటాం. అక్కడ మొత్తం కూడా జనాలు తీవ్రంగా అంటే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమత రైట్, బీసీసీఐ ఆధ్వర్యంలో క్రికెటర్లకు అయితే సన్మానం అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళకి సంబంధించి ఏమైనా నజరానా కూడా ప్రకటించే అవకాశం ఉందంటారా? మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఎవరైతే బీసీసీఐ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జైషా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వెంటనే ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ లోనే అంటే కప్పు తీసుకున్న తర్వాత వెంటనే 125 crores అమౌంట్ ప్రైజ్ మనీ బహుకరించడం ఆల్మోస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది. అది అందరూ టీంలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా సభ్యులతో పాటుగా కోచ్ కావచ్చు, లేదంటే ఇంకా కో కోచ్ కావచ్చు, ఈ విధంగా ఎవరైతే ఉంటారో టీంలో T20 ప్రపంచ కప్ విజేతలో భాగంగా ఉన్నటువంటి అందరూ కూడా అందరికీ వచ్చేలాగా ఆల్మోస్ట్ 125 crores నజరానా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ కూడా ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఆ ప్రైజ్ మనీ ఒక పార్ట్ అయితే ఆల్మోస్ట్ 13-14 years తర్వాత మనకి ఈ కప్పు రావడం అనేది ఒక పెద్ద విషయంగా భావిస్తుంది బీసీసీఐ. మనకు తెలిసిందే బీసీసీఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ బోర్డులు అన్నింటిలో కూడా ది రిచెస్ట్ క్రికెట్ బాడీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఆబ్వియస్ గా ఒక విజయం వచ్చిందంటే దాని తగ్గట్టుగానే వాళ్ళు ట్రీట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఘనంగానే చేస్తున్న పరిస్థితి అయితే మనం కనిపిస్తూ ఉంది. వెల్కమ్ ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక పెద్ద ఈవెంట్ లానే క్రియేట్ చేసినట్లుగా చేస్తున్నారు వాంఖేడే స్టేడియంలో. మరియు మరొక గంటన్నర స్టేడియంలో అంటే 2 గంటల ఊరేగింపు తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఫేమస్ వాంఖేడే క్రికెట్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ వారికి సన్మానం చేయబోతున్నారు. ఏదైనా ఒక పెద్ద అచీవ్మెంట్ గానే భావించాల్సి ఉంటుంది మమత. రైట్, ఇప్పుడున్న క్యాప్టెన్ కి సంబంధించి చూసుకుంటే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించేసారు. అయితే దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఎవరుండే అవకాశం ఉందంటారు? అది ఆ ఇంట్రెస్ట్ ని బట్టి, ప్లేయర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ఆసక్తిని బట్టి, ప్లేయర్ యొక్క వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని బట్టి, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ని బట్టి అది బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని తగ్గట్టుగానే ఆ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు 2-3 ప్లేయర్స్ ఆబ్వియస్ గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వారిలో ఒకరిని చూస్ చేయాలంటే ఆబ్వియస్ గా వారు ఆ క్రికెట్ బోర్డు లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో
సెలక్షన్ కాబట్టి వాళ్ళు చూడటంతో పాటు వాళ్ళు ఒక ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈవెన్ ఆ ముగ్గురు ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఎలా ఉంది, ఏంటి, మీరు ఆ ప్రెషర్ తీసుకోగలుగుతారని ఒక ఒపీనియన్ కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ చర్చలు ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈ విన్నింగ్ జోష్ లో ఉన్నారు కాబట్టి జోష్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీరిక చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆబ్వియస్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉంటున్నారో, ఎవరైతే మంచి ట్రాక్ రికార్డ్ ఫాలో చేస్తున్నారు, రీసెంట్ టైమ్స్ లో ఎవరైతే దాన్ని ఫాలో ఫామ్ లో ఉండి దాని యొక్క రికార్డ్ ని కొనసాగిస్తున్నారో వారికి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అది ప్రెసెంట్ గా అయితే దాన్ని ఆ అంశం గురించి మేబీ ప్రస్తుతానికి చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే విన్నింగ్ మూమెంట్, విన్నింగ్ జోష్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అందులో ప్లేయర్స్ అందరూ కూడా చాలా చిల్మోల్లోకి వచ్చారు. ఎందుకంటే చాలా ఏదైతే T20 ప్రపంచ కప్ కోసం చాలా సివియర్ గా ప్రయత్నించారు కాబట్టి దాన్ని అచీవ్ చేశారు కష్టపడి. సో దాన్ని ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు BCCI సన్మాన కార్యక్రమం చేయబోతుంది. రైట్, వర్షం పడుతున్నా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ ఉండి చూడడం జరిగింది. అంటే దానికి తగ్గట్టే వీళ్ళు కూడా ఫలితం కూడా ఇచ్చారు. సో క్రికెట్ ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకొని ఏ విధంగా మనం చూడొచ్చు, అక్కడ స్క్రీన్ పైన ఆల్రెడీ మనం చూస్తున్నాము జనసంద్రోహం అంతా కూడా అక్కడ మొత్తం ముంబై మొత్తం కూడా అక్కడ మొత్తం జనసంద్రం అయితే అయింది. అయితే ఏ విధంగా దీన్ని తీసుకొని ఎలా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందంటారు? మమత, జనరల్ గా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాల అతీతంగా ఎవరినైనా కలుపుతుంది, ఏదైనా గేమ్ కలుపుతుంది అంటే ముందు వరుసలో ఖచ్చితంగా ఆ క్రికెట్ అనే ఆ గేమ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ అసలు ఏ మ్యాచ్ అన్నది T20 కావచ్చు, లేదంటే వరల్డ్ కప్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా టోర్నీ కావచ్చు, ఆసీస్ సిరీస్ కావచ్చు, ఇంగ్లాండ్ సిరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సిరీస్ ఏదైనా సరే ఖచ్చితంగా ఇండియా గెలవాలి అని బలంగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఫ్యాన్ కూడా అందుకే అటువంటి విజయం సాధించారు కాబట్టి, ఒక గ్రేట్ నెవర్ బిఫోర్ విక్టరీ సాధించారు కాబట్టి, అందుకే ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా లక్షలాది సంఖ్యలో అక్కడే ముంబైలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అక్కడే ఉండి వాళ్ళ ఊరేగింపులో వాళ్ళని చూడాలి, వాళ్ళందరినీ కూడా విష్ చేయాలి, ముందుకెళ్ళాలి అనే ఒక కాంక్ష ఖచ్చితంగా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. అందుకే అంత పెద్ద రెస్పాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళు సాధించిన విజయం కూడా అలాంటిగానే మనం భావించాల్సి ఉంటుంది. మీరు ఆ స్థాయిలో ఫైట్ చేశారు, గెలవగలిగారు, అందరినీ కూడా ఢీకొట్టి ఫైనల్ చేరుకుని కప్ గెలిచారు. కాబట్టి అన్నిటికి మించి ప్రతి మ్యాచ్ ని కూడా దేశ ప్రజలందరూ కూడా వీక్షించారు, దాన్ని వెల్కమ్ చేశారు, ఆస్వాదించారు ఆ గేమ్ ని. సో అటువంటి గుర్తులు కానీ ఆస్వాదన మనకి ఇచ్చిన క్రికెటర్స్ కి ఖచ్చితంగా ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ప్రతి ఫ్యాన్ కూడా ఉంటుంది. అదే క్రమంలోనే పర్టికులర్ గా ముంబైలో ఈ క్రికెట్ ఫీవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే BCCI బోర్డు కూడా అక్కడే ఉంటుంది, హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో మనకి దేశ రాజధాని ఢిల్లీ అయినప్పుడు కూడా ముంబైలోనే BCCI బోర్డు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కీలక ప్లేయర్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది చాలా ఆర్థిక రాజధానిగా ఉంది కాబట్టి స్పష్టంగా ముంబైలో క్రికెట్ ఫీవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్. అఫ్ కోర్స్ బెట్టింగ్లు ఒక ఎత్తు అయితే బెట్టింగ్ వేస్తే జరుగుతాయి, ఆ జోష్ ని కూడా క్రికెట్ యొక్క జోష్ ని కూడా ఎంజాయ్ చేయడంలో ముంబై ఫ్యాన్స్ మంచి జోష్ గా ఉంటారు. కాబట్టి దాని తగ్గట్టుగా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ఏ స్థాయిలో వచ్చారో, ఏ విధంగా వెల్కమ్ చెప్తున్నారు, ఏ విధంగా కేరింతలు కొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి క్రికెట్ ను కూడా విష్ చేయాలి, దగ్గరికి వెళ్ళాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే ఒక కాంక్ష వాంఛ అయితే ఖచ్చితంగా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. సో అది మమత. రైట్, అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ క్యాప్టెన్ కి సంబంధించి శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ కి సంబంధించి అయితే వీరిద్దరూ మాత్రం హ్యాండిల్ చేయగలుగుతారు, టీంని ముందుకు నడిపించగలుగుతారు అనేసి అని చెప్పి అయితే కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఎవరయ్యే అవకాశం ఉందంటారు? అంటే వీరిద్దరిలో ముందుగా చూస్తే జైస్వాల్కి అయితే ఎక్కువ ఉంది కదా, అయితే దీనికి సంబంధించి ఎవరయ్యే అవకాశం ఉందంటారు? రైట్, మనం చూసామంటే మనం ధోని కావచ్చు, లేదంటే కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా వచ్చింది కాబట్టి వారికి అవకాశాలు వచ్చాయి. వాళ్ళకి సమర్థత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా లీడ్ చేయగలని ఒక వచ్చిన ఏదైతే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ వినియోగించుకున్నారు, దాని తగ్గట్టుగానే ఫలితాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా 1 by 1 ఛాన్స్లు వచ్చేసారు. ఆ విధంగానే వాళ్ళు కొంత విజయాల్లో కానీ, టీం యొక్క స్ట్రైక్ రేట్ పెంచడంలో కానీ, లేదంటే సక్సెస్ రేట్ ని పెంచడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించారు. ఆబ్వియస్ గా వాళ్ళకి వచ్చిన అవకాశం ఒకటైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుండటం వల్ల అటువంటి అవకాశం వచ్చింది. ఆబ్వియస్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఇద్దరు పేరు శుభ్మన్ గిల్ కావచ్చు, జైస్వాల్ కావచ్చు, ఇద్దరు కూడా వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ యొక్క యంగ్స్టర్స్ కాబట్టి ఆబ్వియస్ గా కొంత పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని టీం యొక్క ప్రెషర్ తీసుకోగలరా లేదా అంటే ఇవన్నీ కూడా కొన్ని అంశాల కీలక అంశాలు అన్ని కూడా వాళ్ళిద్దరిని అంటే ముఖ్యంగా సెలక్షన్ కమిటీతో పాటు BCCI
ఒక నిర్ణయం తీసుకుంటుంది. వారి యొక్క అభిష్టంతో పాటుగా వారి యొక్క ట్రాక్ రికార్డ్ ఇవన్నీ కూడా మనసు ఒక దృష్టిలో పెట్టుకుని మాత్రమే దాన్ని, ఎందుకంటే ఆశామాషి 140 కోట్ల మంది యొక్క ఆశల్ని భుజాల మీద వేసుకొని ఒక క్రికెట్ టీం నడపడం అంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఆబ్వియస్ గా ఎవరైతే ఎలిజిబుల్, ఎవరైతే పర్ఫెక్ట్ అనుకుని ఫీల్ అవుతారో వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్ గా మే ద బెస్ట్ విన్ అన్నట్లుగా ఎవరైతే మే ద బెస్ట్ సెలెక్టెడ్ అన్నట్టు కూడా అని చెప్పుకోవచ్చు. మనం ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో ది బెస్ట్ ఎవరైతే ఉండారో అన్ని విధాలు అన్ని అంశాలను కూడా బెరీజ్ వేసుకుంటారు. కాబట్టి వీటన్నిటిలో ఎవరైతే ది బెస్ట్ అనుకుంటారో వారిని మాత్రమే అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మమత. రైట్. అలాగే సూర్యకుమార్ యాదవ్ అయితే క్యాచ్ అనేది బాగా చేశారు కదా, అది దానికి సంబంధించి మనం చూసుకుంటే అప్పటికి మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అదైతే దీనికి సంబంధించి మరి అప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనేసి అని చెప్పైతే అనుకున్నారు. అందరూ కూడా ఒక ఉత్కంఠగా చూడడం జరిగింది. అయితే నెక్స్ట్ మ్యాచ్ మొత్తం కూడా మన సైడ్ తిరిగింది. అంటే ఇది ఒక రకంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇదే మెయిన్ అక్కడ క్రికెట్ లో పర్టికులర్ గా కొంతమంది ప్లేయర్స్ చాలా ఏ టోర్నీ అయినా సరే కన్సిస్టెంట్ గా కొంతమంది అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఆ పర్ఫార్మెన్స్ ని కొనసాగిస్తారు, ఫామ్ లో ఉంటూ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. వాటిలో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డింగ్ గానీ బ్యాటింగ్ గానీ ఈ రెండింటి అంశాల్లో కానీ అతను చాలా పాయింట్ అవుటెడ్ గా ఉంటాడు. చాలా విరోచితంగా పోరాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సూర్యకుమార్ యాదవ్. అఫ్ కోర్స్ ఆయన ఇప్పటివరకు ఆడిన గేమ్స్ లో ఏదో టోర్నమెంట్లలో 1-2 మిస్ ఫైర్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడంలో సూర్యకుమార్ యాదవ్ ముందు ఉంటారు. మీరు అన్నట్టుగా ఆ క్యాచ్ ఏదైతే విన్నింగ్ క్యాచ్ ఉందో ఒక దశలో మ్యాచ్ మొత్తం ఫైనల్ మ్యాచ్ మొత్తం కూడా సౌత్ ఆఫ్రికా చేతికి వెళ్ళిపోయినట్టు ఇంకా కష్టం అనుకున్న టైంలో అతను ఒక బౌండరీ లైన్ పైన ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టి మ్యాచ్ విజయాన్ని కంప్లీట్ గా భారత వైపుకు టర్న్ చేసిన విషయం మనందరూ తెలిసిందే, దేశం మొత్తం కూడా చూసింది. సో సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ అలాంటి పెర్ఫార్మెన్స్ 1-2 కాదు, ఆయన కెరీర్ మొదలుపెట్టి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సార్లు అందించారు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ పై పర్టికులర్ గా అందరి అటెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైతే బాగా ఆడుతూ ఉంటారో, ఏదైతే శుభ్మన్ గిల్ ఏ విధంగా ఫోకస్డ్ గా అతనిపై ఏదైతే ఫోకస్ ఉంటుందో ఆల్మోస్ట్ సూర్యకుమార్ యాదవ్ పైన కూడా అదే విధంగా ఫోకస్ కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చూస్ చేసుకోవడానికి ఏదైనా ఈవెన్ కెప్టెన్సీ ఇస్తారా అంటే అది ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్ అన్నట్లుగా ఖచ్చితంగా వారి యొక్క ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ బట్టి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్ గా T20 ప్రపంచ కప్ లో కీలకమైన దశలో ఒక కీలకమైన క్యాచ్ పట్టి మ్యాచ్ మన వైపు తిప్పినటువంటి సూర్యకుమార్ ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇప్పుడు జరగబోయే ఊరేగింపులో కూడా ఖచ్చితంగా అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంబంధించి ఓడిపోవడం జరిగింది. అప్పుడు మోదీ ఓదార్చడం కూడా జరిగింది, మనందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు గెలిచారు, మోదీ వెళ్ళి వెంటనే మాట్లాడడం జరిగింది. అంటే క్రికెటర్లు అవన్నీ కూడా లాస్ట్ టైం చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ అంటే అన్ని మనసులో పెట్టుకొని ఆడారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అది, ఎందుకంటే లాస్ట్ మన వరల్డ్ కప్ ఖచ్చితంగా షోర్ స్టార్ట్ ఈ పెర్ఫార్మెన్స్ కంటే వరల్డ్ కప్ పెర్ఫార్మెన్స్ మనం చాలా బెస్ట్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా మనం ఓడిపోకుండా డైరెక్ట్ ఫైనల్ కి వచ్చాం. అది చాలా అరుదైన రికార్డ్. ఐ థింక్ క్రికెట్ పుట్టిన చరిత్ర నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా అది మేబీ 1-2 టీంలకి సాధ్యమై ఉంటుంది కానీ మేబీ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం వరల్డ్ కప్ లో ఇవ్వడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్ గా లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోవడం కూడా జరిగింది. సో అప్పుడు ఆ సమయంలో చాలా అప్సెట్ అవ్వడం, దేశం ప్లేయర్ తో పాటు దేశం మొత్తం కూడా కంప్లీట్ గా ఒక భావోద్వేగానికి గురైంది. ఎందుకంటే అన్ని మ్యాచ్లు వరుసగా అపజయం లేకుండా గెలిచినటువంటి క్రికెట్ టీం లాస్ట్ ఏదైతే మనం టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటాం, లాస్ట్ మ్యాచ్ ఏమవుతుందో లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోతామా అనే ఒక సందేహం ఏదైతే అవుతుందో ఆ అనుకున్న ఏదైతే సందేహాలు ఉన్నాయో ఈవెన్ దో అలా అనుకోకపోతే ఖచ్చితంగా గెలుస్తుంది, పర్ఫార్మెన్స్ ట్రాక్ బట్టి గెలుస్తుంది అని అనుకున్నప్పుడు కూడా కానీ అక్కడ మ్యాచ్ ఫలితం మాత్రం పూర్తిగా టర్న్ అవుట్ అయింది. కాబట్టి అప్పుడు ప్రధాని మోదీ వారందరినీ కూడా, ఎందుకంటే అది క్రికెటర్లతో పాటు దేశ ప్రజలకు కూడా పెద్ద షాక్ ఆ మ్యాచ్ ఓడిపోవడం అనేది. సో మోదీ వారందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయడం, అంటే మీరు బాధపడొద్దు, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అన్నట్లుగా చాలా ఒక మంచి ఒక పుషప్ లాంటిది ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి T20 పొట్టి కప్పు అంటే దాన్ని పొట్టి కప్పు మనం భావిస్తూ ఉంటాం. సో ఈ కప్పు గెలవడం అనేది కూడా ఒక పెద్ద అచీవ్మెంటే. కాబట్టి ఒక రిలాక్సేషన్ లాంటిది చెప్పాలంటే అది ఏదైతే మిస్ అయిందో దాని ప్లేస్ లో మనం దక్కించుకున్నాం అనే ఒక ఏదైతే ఆనందం ఉంటుందో దాన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా
ఆస్వాదిస్తున్నారు. అందుకే మోదీ కూడా ప్రత్యేకంగా ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా వారిని పిలిపించి మాట్లాడడం కానీ వారి గురించి తెలుసుకోవడం కానీ ఒక జోష్ఫుల్ వాతావరణం మనం పొద్దున మధ్యాహ్నం మనం చూసాము. సో ఆబ్వియస్ గా ఒకటి మిస్ అయిందంటే నెక్స్ట్ మనకు వచ్చేస్తుంది అని ఏదైతే ఆయన చెప్పారో అప్పుడు వరల్డ్ కప్ మిస్ అయిన తర్వాత దాని తగ్గట్టుగానే ప్లేయర్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్లే చేయడం కానీ అన్ని టీంలు ఓడించి ఫైనల్ చేరుకోవడం, ఫైనల్ మ్యాచ్ ని ఉత్కంఠభరితంగా సాగినప్పుడు కూడా లాస్ట్ లో మన వైపుకి మ్యాచ్ టర్న్ చేయడం కానీ కప్ గెలుచుకోవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి క్రికెట్ అబ్బాయిని మర్చిపోలేని విధంగా ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టుగానే వీళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా రైట్. అభిమానులతో కలిసి ర్యాలీ కూడా నిర్వహిస్తారు అనేసి అని చెప్పి మనకైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయంటారా? రైట్, అది 2 hours అంటే 2 గంటల పాటు ఊరేగింపు కొనసాగిన తర్వాత వాంఖేడే స్టేడియంలో వాళ్ళకి సన్మానం ఉంటుంది. కాబట్టి ఇంకా టైమింగ్స్ అంటే కొంత వాళ్ళు అంతా కూడా సెలబ్రిటీస్ మెయిన్ ప్లేయర్స్ కాబట్టి కొంత ఎక్కువగా సమయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఊరేగిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇంక అంతే ఇంటరాక్షన్ అవుతుంది, జనాలను కలుస్తారు అనేది మాత్రం అది చాలా కష్టతరమైన కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు కాబట్టి వారికి దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న క్రికెటర్లు కాబట్టి అంత ఆశామాషిగా అయితే ఉండదు. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్. T20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు ముంబైలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక లక్షలాది మంది ఫ్యాన్స్ క్రికెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన T20లో ప్రపంచ కప్ను రోహిత్ సారథ్యంలోని మన జట్టు అయితే గెలిచింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో ఉదయం ప్రధాని మోదీతో కూడా క్రికెట్ జట్టు భేటీ అయ్యింది. ప్రతి ఒక్కరిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. విజయ రహస్యాలను కూడా క్రికెటర్లను అడిగి తెలుసుకున్నారు. మున్ముందు మరిన్ని విజయాలు కూడా సాధించాలని కాంక్షించారు.